క్వైట్ కంటీజియస్. అబ్బాయి ఏదో చెప్తున్నాడు కానీ భావం పూర్తిగా చెప్పలేకపోతున్నాడు కానీ లోపల ఎంత ఉంది. అది ఇట్స్ లైక్ ఎ వాల్కెన్ విచ్ ఇస్ రెడీ టు ఎక్స్ప్లోర్. సో నాకు అది కనిపించేది చూసి ఈ ఫిలిం స్టార్ట్ చేసినప్పుడు ఎవరిని రూపం చేయాలంటే మళ్ళీ ఒక సెల్యులాయిడ్ పాయింట్ రవికే చంద్రన్ గారు అయితే అనిపించింది. అంతకుముందు ఆయనతో భీమ్లా నాయక్ చేసినప్పుడు నాకు ఆయన గురించి ఎప్పుడు తెలుసు కదా. భీమ్లా నాయక్ ఆయన చేసినప్పుడు వారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన డిస్కషన్లో ఈ సినిమాని ఇలా చేయొచ్చు అని మాట్లాడుతూ టుగెదర్ తమన్ మన సుజిత్ గారు రవికే చంద్ర గారు కొంచెం ప్రాబ్లమ్ దీని 80s 90s చేసి మరింత బాగుంటుంది అనిపించింది. దట్స్ హౌ ఆ లుక్ కొత్తగా వచ్చింది. అలాగే నాకు ఈ పర్టికులర్ ఫిల్మ్ సక్సెస్ సెలబ్రేషన్ చేసుకున్నారు ఆఫ్టర్ అంటే ఈ జానీ పెట్టగానే నేను చెప్పాను అది ఆల్రెడీ ఫెయిల్ అయింది, దానికి మళ్ళీ ఒకవేళ తేడా పడితే మళ్ళీ నా తేడా భవిష్యత్తులో మొత్తం మూసేస్తున్నా భయం ఉండేది. ఒకసారి నమ్మి చేసేయాలి. నేను ఎప్పుడు భయపడదు సినిమా సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ. ఈవెన్ రీసెంట్ హరిహర్ ఫిల్మ్లో కూడా ఎప్పుడు బెస్ట్ ఇస్తాను. నేను ఎప్పుడు ఏం కోరుకుంటానంటే ఈ సినిమాని నాకంటే ఇంతమంది సింగర్స్ ఉన్నారు, డైరెక్షన్ టీమ్ ఇంతమంది ఇంక్లూడింగ్ లిరిక్ రైటర్ అండ్ విశ్వ నాకు గోకులంలో సీత ఫంక్షన్ కనుక కూర్చోబెట్టి నాకు అబ్బాయి ఇంగ్లీష్లో చాలా పాటలు పాడతాడు. మైకేల్ జాక్సన్ చాలా ఇష్టం. అసలు బిలీజింగ్ పాట పాడతాడంటే అతను కూర్చోబెట్టి పాడించుకోవచ్చు. సో అలాంటి విశ్వ ఈ రోజు నాకు కూర్చోబెట్టి మంచి ఈ లిరిక్ రైటర్గా ఈ సినిమాకి సక్సెస్ అందించడం అంటే నాకు ఆ జర్నీ తాలూకు గ్రోత్ అర్థమవుతుంది. ఎక్కడో ప్రారంభమై మనందరం చిన్న చిన్నగా ప్రారంభమయ్యి ఒక 2 decades తర్వాత హౌ డు వి ఎక్స్పాండ్, ఆ గ్రోత్ నాకు చాలా ఆనందాన్ని వచ్చింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి నాకు మొన్న చెప్పాను, నాకు టీమ్ వర్క్ ఈజ్ ద కీ ఫర్ ఎనీ సక్సెస్. నేను చాలాసార్లు ఫెయిల్ అయింది ల్యాక్ ఆఫ్ టీమ్ వర్క్. నా ఎఫర్ట్స్ ఎప్పుడు తగ్గవు. నా ఎఫర్ట్స్ ఈ సినిమాకి ఎంత పెట్టిన అన్ని సినిమాలు ఎంత పెట్టాను. ఒక ఇంచి కూడా ఇన్ఫాక్ట్ చెప్పాలి నాకు అంత బలం ఇవ్వలేదు సుజిత్ ఈ సినిమా మేకింగ్. మిగతా సినిమాలు చేసినప్పుడు టన్నుల బలం మీద వేసుకుని అంత పని చేసేవాడి. రిజల్ట్ అంటే మొత్తం ఒక టన్ను చదివితే విసరంత రిజల్ట్ కనిపించింది. అలాంటి ఈ సినిమా సక్సెస్ సుజిత్ ఎక్కడో ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేసి ఒక విజువల్ స్టార్ట్ చేసి ఒక చిన్నపాటి విజువల్తో స్టార్ట్ చేసిన కథ ఎంతమంది చేయలేరు. ఈరోజు మనందరికీ తెలుస్తుంది స్టేజ్ మీద ఎంతమంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి నిద్రాహారాలు మానేసి. అలాగే తమన్ బ్రిలియంట్ పీస్ ఆఫ్ వర్క్. తమన్ నాకు ఎలా తెలుసుంటే మనుషుల గారి దగ్గరికి నేను మ్యూజిక్ సిటీస్కి వెళ్ళినప్పుడు ఒక కీబోర్డ్ ప్రోగ్రామ్ మీకు పరిచయం చేస్తాను తీసుకొచ్చి చేసేవాడు. ఇట్లాగే ఉన్నాడు అదే జోష్ తర్వాత ఎప్పుడు ఊగుతూ ఉన్నాడు, ఏదో ఊపేద్దాం ఉన్నాడు. సో నాకు కూర్చోబెట్టి ఇప్పుడు ఆ కుటుంబ శక్తిలో ర్యాప్ సాంగ్ ఉంటాడు, అది కూర్చోబెట్టి గంగాయమన్ గారి అబ్బాయి చేత పాడించి ఇవన్నీ నాకు ఆ రోజు నుంచి నేను ఇండివిజువల్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి అండ్ ఫెనామినల్ మ్యూజిక్ తమన్ హస్ డన్ ఇస్ వెరీ మ్యాజికల్ జాబ్. అలాగే నవీన్ నూలి గారి ఎడిటింగ్ ఎంత డిఫికల్ట్ ఎడిటింగ్ అంటే ఇది. అంటే కథ చాలా చిన్న కథ, కథగా కథ నుంచి ఎలా చెప్పాలి కథని, ఎప్పుడు చెప్పాలి, ఎంత పాయింట్ చెప్పాలి. ఇందాక సుజిత్ చెప్పినట్టుగా హీరో ఎలివేషన్, అందరు హీరో ఎలివేషన్ చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎలా చూపించాను నాకు చెప్పిన ఒక తండ్రి కథ చెప్పి, ఒక నాన్న కథ చెప్పి, వీటన్నిటి యాక్షన్ వెనకాల ఒక ఇద్దరు ఒక భార్యాభర్తలు కదా, ఒక చిన్న కుటుంబం కదా, అది అది అందరూ యాక్షన్ ఎలివేషన్ చూస్తున్నాం. కానీ నేను సుజిత్లో సెన్సిటివ్ డ్రామా చేయగలిగే ఒక గొప్ప దర్శకులు చూసాను సినిమా. అలాగే ఏఎస్ ప్రకాష్ గారి ఆ పీరియడ్ తీసుకెళ్ళడానికి మనస్ఫూర్తిగా మీకు చాలా చాలా బాగా చేశారు ఏఎస్ ప్రకాష్ గారు. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సిందంటే దీంట్లో హెడెడ్ బై అశ్విన్
డైరెక్షన్ టీమ్ హెడ్ క్రియేటివ్ హెడ్ అశ్విన్, రెస్ట్ ఆఫ్ ద డైరెక్షన్ టీమ్, మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు. ఐ విష్ ఐ హ్యాడ్ టీమ్ లైక్ దిస్ వెన్ ఐ వాస్ డూయింగ్ జానీ. ఇప్పుడే నేను ఒక కాషన్ ఇస్తాను మీ అందరికీ, డోంట్ డ్రౌన్ యువర్ సెల్ఫ్ ఇన్ సక్సెస్. ఎందుకంటే సక్సెస్ రాగానే నేను ఫేస్ చేసినట్టు చెప్తాను, ఖుషి అయిపోగానే ఆ సినిమాలో భాగస్వాములను ప్రతి ఒక్కరు, నేను ఎప్పుడు టీం వర్క్ నమ్మేవాడిని. నాతో ఉండే టీం అందరూ ఇట్స్ బికాస్ ఆఫ్ దట్. నేనే లేకపోతే ఈ షాట్ వచ్చినట్టు, నేనే లేకపోతే ఇట్లా విడిపోయాను. నేను నాకు జానీకి స్టార్ట్ చేయకుండా నాకు తెలిసిపోతుంది టీమ్ స్పిరిట్ లేదు ఈ సినిమాకి. నిస్సహాయతతో తపన పడేవాడు. అంటే ఈ సినిమా చేసిన ఒక దర్శకుడు, ఒక రైటర్ కూర్చోబెట్టి చేసేటప్పుడు ఆ ఇన్స్పిరేషనల్గా కథని తీసుకెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు పక్కనే ఉండాలి. ఇంకా బాగా చేయగలరు, దీన్ని ఇలా చేద్దాం, ఈ చేద్దాం, ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేద్దాం. లేదంటే ఆ డైరెక్టర్ ఉన్న విషయాన్ని మిగతా వాళ్ళు కనుక వెనక్కి లాక్కుండా ఉండే చాలు, హీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో నాకు ఆ లోటు ఉండిపోయింది, జానీ నుంచి నిస్సహాయత ఉండిపోయింది. అంటే ఈ సినిమా తాలూకు ఏంటంటే ఒక స్టాండర్డ్ సినిమా కాదు, బట్ ఇట్ ఈస్ అన్ యాక్చువల్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా విత్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్, డ్రామా, డిజైన్, యాక్షన్, వెల్ డిజైన్ కొరియోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ. కానీ ఎక్కడ కూడా ఒక ఫార్మాట్లో ఉండదు. ఒక రెగ్యులర్ కథలు వస్తుంది, మన తెలుగు సినిమాలో కథలాగా నెరేటివ్ స్టైల్ అలా లేదు. అది తీసుకురావడంలో సుజీత్ హ్యాస్ డన్ 200% జాబ్. ఫ్యాంటాస్టిక్. నేను బేసిక్గా యాక్టర్గా అంటే నాకు మొదటి నాలో రెస్పాన్స్ ఉండేది సినిమా చూస్తున్నప్పుడు. కానీ నేను సినిమా చూసినా ఒక టెక్నికల్ మనిషి ఉంటాడు బయట. సో నాకు యాక్టర్ కంటే ఫస్ట్ నాలో ఈ టెక్నీషియన్ ఉంటాడు. పాసిబిలిటీ ఉన్నప్పుడు చదువుతాను, పాసిబిలిటీ ఉన్నప్పుడు సినిమా చూస్తున్నాను. సో క్వైట్ అప్డేటెడ్, కీప్ ఆన్ అప్డేటింగ్ మై సెల్ఫ్. సో అందుకు నాకు తమ్ముడిని సుజీత్ని చూస్తూ ఉంటే వాట్ అ బ్రిలియంట్ యంగ్ డైరెక్టర్ అనిపించింది. అంటే దాని కింద నేను చెప్తాను, నేను ఇది ఫస్ట్ నేను జానీ రాశానంటే అలా చెప్పుంటే సినిమా చేసేవాడు కాదు. ఎందుకంటే సక్సెస్తో అంటే నాకు కాకపోతే తను నాకు ఎక్కడో నా జీవితంలో ఒక చిన్నపాటి ఒక గిల్ట్ ఉంటుంది. ఇంకొంచెం తప్పన పడి చేసిండాల్సింది, ఇంకొంచెం అందరినీ నో చెప్పి చేసిండాల్సింది అని ఎప్పుడో గిల్ట్ ఉంటుంది నాకు. ఆ లోటుని సుజీత్ తీర్చాడు. అలాగే మీ టీం అందరికీ కూడా టుడే దిస్ సక్సెస్, ఎస్పెషల్లీ ఫర్ డైరెక్షన్ టీమ్, ఎడిటింగ్ టీమ్, anyone, all the newcomers, all the youngsters, I wish you a bright future, a thunderous future open. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డోంట్ గెట్ క్యారీడ్ అవే బై సక్సెస్. సక్సెస్ వస్తాయి, వెళ్ళిపోతాయి. ఇట్స్ నాట్ అబౌట్ కలెక్షన్స్, ఇట్స్ నాట్ అబౌట్ థింగ్, ఇట్స్ హౌ వెల్ you have the ability to tell a story. That is the key. How well you move people in the theatre. What a collective experience. అది చాలా రేర్, అది దొరికింది మనకి. కాకపోతే ఒకసారి డేంజర్ అయ్యేటువంటి సక్సెస్లో ఈ టీమ్ స్పిరిట్ని మీరు కోల్పోకుండా చూడాలి. దట్స్ వాట్ ఐ అప్రిషియేట్ Sujit for keeping his team intact and giving the freedom to let go after the post the film. And he is the way he was wishing for you all to become directors, to become whatever you want to be. అది ఒక గ్రేట్ మనిషి ఉండాల్సిన లక్షణం. అలాగే సుజిత్ జానీ అనుకుని నేను చెప్పి ఆ గన్ పెట్టినప్పుడు నాకు ఇంట్లో చాలా ఎబ్బెట్టుగా ఉండే చేయడానికి, కత్తి పట్టుకుని ఆడియో ఫంక్షన్ ఉన్నాను. నాకు రియల్ లైఫ్ నాకు చేయడం చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. నాకు అనిపించింది హరిహర విరుమల ఫిల్మ్కి ఆ ప్రమోషన్కి నిధి అగర్వాల్ గారు
సింగిల్ హ్యాండ్ మాకు ప్రమోషన్స్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది. ఒంటరి చేసేస్తుందని చెప్పి నేను ఆ బాధ్యత తీసుకున్నాను. నాకు సినిమా చేయాలంటే ప్రొడ్యూసర్స్ ఎంత చేయాలి, డైరెక్టర్స్ ఎంత చేయాలనేది ఈ ఓజీ సినిమా చూపించాను. ఎంత నిలబడాలని, ఎస్పెషలీ ద డైరెక్షన్ టీమ్, ద థమన్స్ టీమ్. మీరందరూ ఎంత కష్టపడ్డారంటే దీనికి. నేను ఎప్పుడు వచ్చినా కానీ ఎవరికి నిజంగా చెప్తాను, నిద్రాహారాలు ఎవరికి. ఒక 5 రోజులు అందరూ ఒక మహా అయితే మధ్యలో ఒక పావు గంట 20 నిమిషాలు పడుతూ ఉంటారు. ఎవరికి నిద్రాహారాలు లేవు. రైట్ ఫ్రమ్ ఎడిటింగ్ టీమ్కి కానీ, ఎఫెక్ట్స్ టీమ్కి కానీ, మిక్సింగ్ టీమ్కి కానీ. నాకు అనిపించింది వీళ్ళందరూ కష్టాన్ని చూసి వాళ్ళు ఒకటే అడిగారు, చిన్న ఊరికి అడిగారు, నువ్వు బ్లాక్ డ్రెస్ తీసుకుని కట్టన పట్టుకున్నావు కింద నుంచి అలా చూసుకుంటూ ఉంటే నాకు అనిపించింది. నాకు మామూలుగా ఇది చేసేవాడు కాదు, కానీ వాళ్ళ పడ్డ కష్టానికి నాకు చిన్న మొహమాటాలు చెప్పి నాకు అలవాట్లేదు. ఇప్పుడు సినిమా హిట్ అయినా సరిగ్గా ఆడకపోయినా నేను ఎప్పుడు బయటకు రాను. అలాంటిది సినిమాకి నేను ప్రమోషన్కి వస్తానని చెప్పి నా చేత నల్ల కళ్ళజోడు పెట్టించి కింద తుపాకు కూడా పెట్టించి ఇది చేస్తాను. My love for your hard work, my love for your commitment. And what a team, what a team. తమన్ గురించి చెప్పాలంటే నేను తమన్ భయం వేసేది, ఇతను మీసం వెళ్ళేస్తాడు. ఒకసారి ఫోన్ నేను ఎంత పొలిటికల్ బిజీగా ఉన్నా ఎవరో ఒకళ్ళు సార్ కొంచెం బాగా వస్తున్నట్టుగా తమన్ చెప్తున్నాడు, నాకు భయం వేసేది. వాళ్ళు నచ్చిన మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ నుంచి రాకపోతే నన్ను తాట తీసేసాను. మీ అందరూ నేను అంటున్నాను కూర్చోబెట్టి నలిపేస్తాను, అందరూ కూర్చోబెట్టి తమను కొంచెం తక్కువ మాట్లాడేసింది నా గురించి రిక్వెస్ట్ చేశాను. తమన్ హార్డ్ వర్క్, చాలా చిన్న వయసులో తండ్రిని కోల్పోయి తనే ఇంటికి పెద్ద దిక్కై ఈ సినిమాలో ఇది ఒక నాన్న కథ అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే తమన్ వాళ్ళ నాన్నగారికి ట్రిబ్యూట్ ఇచ్చాడు సినిమాలో. కనిపించని నాన్నకి, వెళ్ళిపోయిన నాన్నకి ట్రిబ్యూట్ ఇచ్చారా అలా ప్రతి లేదంటే చాలా నాకు కథ అనిపించింది. అలాగే కో యాక్టర్స్ let me start with ప్రకాష్ రాజ్ గారు. నేను సినిమాలో ప్రకాష్ రాజ్ గారు నన్ను అడిగారు ప్రొడక్షన్ కానీ ఇబ్బంది అవుతుందా అంటే నాకు అసలు ఇబ్బంది అవుతుంది ఎవరితో. నా పొలిటికల్ అభిప్రాయాలు చాలా బలంగా ఉన్నాయి. నాకు విషయం చెప్పాలనుకుంటే మొహమాట చెప్తాను. కానీ ఇంకొక నా యాక్టర్స్ కూడా అభిప్రాయం ఉంటాయి కదా, తప్పే లేదు. ఒకసారి పర్సనల్ అవుతుంది. అంత మాత్రాన సినిమాకి నేను ఇచ్చే గౌరవం ఏంటంటే, సినిమాకి నాకు ఎందుకు అన్నం పెట్టిన తల్లి కాదు సినిమా. ఈరోజు నన్ను కూర్చోబెట్టి నన్ను డిప్యూటీ సీఎం హోదాలో పెట్టింది అంటే అది సినిమా. నా సామాజిక అంటే ఒక ఈ సమాజంలో ఉండే ఈ అసమానతల మీద కోపం నాకు ఎగ్జిబిట్ అవ్వడానికి సినిమా పనిచేస్తుంది. అందుకే నాకు సినిమా అంటే చాలా చాలా గౌరవం. అందుకని మీరు ప్రకాష్ రాజు గారు అంటే మీరు యాక్ట్ చేస్తారా లేదంటే అసలు నాకు ఇబ్బంది లేదు. నేను ఒకటే కోరుకుంది ఏంటంటే సెట్లో అలాంటి టాపిక్లు పెట్టద్దని చెప్పడం ఒకటి నేను కోరుకుంటున్నాను. నువ్వు ఎందుకంటే ఇట్లాంటివి మాట్లాడుతూ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. లెట్ ఇట్ బి ప్రొఫెషనల్, ఆర్ బి ప్రొఫెషనల్, అసలు నాకు ఇబ్బంది లేదు. సో అలాంటిది బ్రిలియంట్ యాక్టర్ ప్రకాష్ రాజు గారు. యూ మైట్ హ్యావ్ మెనీ డిఫరెన్సెస్, దట్స్ నాట్ అన్ ఇష్యూ ఇన్ కమ్స్ టు సినిమా. అయితే అది వేరే ప్లాట్ఫామ్లో మాట్లాడుకుంటాం. సో ప్రకాష్ రాజు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇమ్రాన్ హాష్మి గారికి నేను మొన్న అడిగాను, ఇమ్రాన్ హాష్మి గారిని కలిసినప్పుడు అడిగాను, ఎందుకు ఈ సినిమాలో మంచి పాటలు ఉంటాయి, వాట్ యూ కాంట్రిబ్యూట్ అంటే నేను బాగా కోరుకుంటూ బాగుండాలి. గ్రేట్ యాక్టర్, బ్రిలియంట్ పెర్ఫార్మర్, ద వెల్ గ్రూమ్డ్ మ్యాన్, హ్యాండ్సమ్ యాక్టర్. ఆయన హీరోగా ఉన్న ఈ సినిమాలో యాంటీ హీరోగా అంత మంచి పాత్రని మలిచినందుకు సుజిత్ గారికి, ఆయన బాగా చేసినందుకు వారికి హోల్ హార్టెడ్ కంగ్రాచులేషన్స్ టు ఇమ్రాన్ హాష్మి. శ్రీహారెడ్డి గారు యూస్ టు విజయ్
వీటీవీ వీ ఛానల్ ఎస్ఎస్ మ్యూజిక్. నాకు ఇప్పుడు ఎక్కడున్న ప్లేస్ సడన్ ఇప్పుడు మన ఇందాక కంప్లీట్ చేస్తామని సుష్మా గారు అంటే గుర్తొచ్చింది. ఆవిడ ఒక ఫైటరే ఉన్నాడు. ఆవిడ కూర్చోబెట్టి ఫుల్ యాక్షన్ సినిమా తీసేయచ్చు. అంటే నేను కూడా అలాంటి ఎక్సర్సైజ్ చేయలేదు. బాక్సింగ్ బ్యాగ్ తల కింద కూర్చోబెట్టి చూస్తూ ఉంటే ఎంత టఫ్ ఎక్సర్సైజ్ ఇంకా ఎలా చేస్తూ ఉంటున్నాడు. ఇవి సింగిల్ హ్యాండ్ పుషప్ చేసేస్తాను, ఇట్లా బొట్టలతో పుషప్ చేసేస్తూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ, చాలా బలమైన వ్యక్తిత్వం ఉన్నాడు. An actor who has a great self-respect and who demands respect because of her conduct, and a great performer, and his screen presence is excellent. And demand చేస్తారు screen presence. And writers feel like writing something about her, like improvising something about her. అలాంటి శ్రేయ రెడ్డి గారికి యాక్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా అండ్ ఇలాంటి కథకి సుజిత్ కథ చెప్తున్నప్పుడు నాకు ప్రియాంక గారికి సాఫ్ట్ ట్రెడిషనల్గా ఉంటుంది. ప్రియాంక మోహన్ గారికి చెప్పినప్పుడు ఫస్ట్ ఎలాగైనా సీన్ ఏంటంటే కథన స్ట్రైట్ గా ఓజీ ఫిల్మ్ ఏంటంటే ప్రియాంక మోహన్ గారితో స్టార్ట్ అయింది కదా. ఒక భార్యాభర్తల మధ్య ఎలా ఉంటుంది. నాకు చాలా జనరల్గా ఇలాంటి సీన్స్ నేను అవాయిడ్ చేయను, కానీ నాకు సరిగ్గా చేయలేని భావంతో చేయను. బట్ సుజిత్ చెప్పిన బేసిక్ ఏంటంటే ఈ భార్యాభర్తల మధ్య ప్రేమకి ఎంత బాగుంటుంది. నాకు గ్యాంగ్స్టర్ డ్రామా అంత చేయగలను. నాకు మీరు కూర్చోబెడతారు అడిగినవన్నీ ఇబ్బంది లేకుండా చేయలేదు. సో అలాంటి అసలు ముందు పరిచయం లేదు, ఏం లేదు. జస్ట్ కూర్చొని తీసుకున్నాం, షేక్ నుంచి ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. ప్రియాంక గారికి జస్ట్ బిట్ ఇంప్రూవైజేషన్ ఇవ్వండి. ఒక సెన్సిటివ్ యాక్టర్, చాలా ఈ కన్మణి పాత్రకి చాలా గొప్పగా అనిపిస్తుంది. ఐ కెనాట్ ఇమాజిన్ అదర్ దెన్ ప్రియాంక ఫర్ కన్మణి క్యారెక్టర్. ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్. మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు. అండ్ ద వన్ అండ్ ఓన్లీ అర్జున్ దాస్. చాలా మంది తెలుసు తెలియదు, నాకు అర్జున్ దాస్ అని సిస్టర్. ఎప్పుడో తమిళ్లో ప్రోగ్రామ్ చూసాను అప్పుడు చాలా స్క్రిప్ట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఎవర్ సీన్ దిస్ ఫిల్మ్ ఫస్ట్ తన ఏదో ఆడియో ఫంక్షన్ అవార్డు తీసుకుంటూ చూశాను. నాకు చూడగానే అనిపించింది నాకు రఘువరన్ అంటే చాలా ఇష్టం. రఘువరన్ తర్వాత నేను అభిమానించే నటుల్లో నాకు ఇష్టంగా అనిపించింది అర్జున్ దాస్. ఇంటెన్సిటీ అంటే నాకు అర్జున్ దాస్ ఎంత ఇష్టం, నా కూతురు రాజ్యం కూడా అంత ఇష్టం. అంటే నాకు వాట్ గ్రేట్ పెర్ఫార్మర్ అనిపిస్తుంది. దట్ గ్రేట్ పెర్ఫార్మర్, వాట్ గ్రేట్ వాయిస్. ఒకసారి ఐ ఫీల్ జెలస్ ఆఫ్ హిస్ వాయిస్. నాకు ఉంటే బాగుంటుందని. కొన్నిసార్లు అర్జున్ దాస్ వాయిస్ నా గొంతు పేలిపోతుంది. ఒకసారి సినిమా చూస్తే అర్జున్, యువర్ మై బ్రదర్, సార్ కాల్ మీ, యూ వాంట్ మీ టు కాల్? సార్ లెట్ మీ టెల్ యు, గివ్ మై హాండ్. Fortunate that such brilliant actors are a part of this, and rather I'm able to collaborate with them. So అలాంటి ఫైన్ కాస్టింగ్ మన సుజిత్ గారు తీసుకొచ్చిన మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు. Dina, what is Dina's name? I always say I know him Dina. Harish. No. Always they used to call him Dina. But ఈ సినిమాలో అదే ఒక నిలబడి చేసిందంటే చాలా మంది గుర్తుండిపోయారంటే. అంటే ఆఫ్టర్ ఓజీ చాలా అర్జున్ దాస్ పాత్ర తర్వాత ఇంకొక బలమైన పాత్ర ఇట్ ఈస్ హరీష్. దీనా క్యారెక్టర్ వాళ్ళ తన పక్కన ఉండే అందరూ కూడా చేసే యాక్షన్ పాటు ఎంత బ్రిలియంట్గా చేశారని పెర్ఫార్మెన్స్ చేశారు.
నా లోడ్ వాడు భుజాల మీద తీసుకున్నాను. అంత బ్రిలియంట్ పీస్ ఆఫ్ విషన్, ఎక్సలెంట్, గ్రేట్ ఫ్యూచర్ ఫర్ హిస్ కెరీర్. అలాగే తేజ్ సప్రు గారికి, తేజ్ సప్రు, గ్రేట్ఫుల్ టు యూ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇట్స్ అ నైస్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అలాగే రాహుల్ రవీంద్రన్, సుదీప్ నాయర్, అభిమాని సింగ్ గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ ఇదే చేశారు. అండ్ దో ఈస్ నాట్ హియర్, మై కంగ్రాచులేషన్స్ టు హిమ్ ఫర్ రెస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్స్. మన సినిమా చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది, సుజిత్ నా దగ్గరికి చాలా కాలం కామెంట్ బుక్ పట్టించాను. ఓజీ నన్ను అడిగాడు, సుజిత్ బాంబే షూటింగ్ నేను ముంబైలో షూట్ చేస్తాను, నాకు ఒక 35 days టైం ఇవ్వండి సార్, ఐ డూ సీక్వెల్ ప్రీక్వెల్ చెప్తా ఉన్నాను. మళ్ళీ కథ ఏంటంటే మళ్ళీ అదే చెప్తాడు, అది ఒకసారి టోక్యోలో సార్ ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే ఏంటి, ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే లోపల ఇంత ఉంది, భాష బయటికి రాదు. తను ఏమంటాడంటే, తన పొగరు ఏంటంటే, నీకు నా భాష సంబంధించిన సినిమా తీసుకొస్తాను అలాంటి. అంటే నేను కూర్చోబెట్టి చెప్తున్నాను, నాకు ఇంట్రెస్ట్ లేదా, బట్ నాకున్న ఈ పొలిటికల్ దీంట్లో ఎంత చేయగలనా లేదా అనేది ఉంది. నేను రిపీటెడ్గా చెప్పిన ఫిల్మ్ మేకింగ్ ఈజ్ మై బ్రెడ్ అండ్ బటర్. పాలిటిక్స్ ఈజ్ ఫర్ మీ ఇట్స్ నేషనల్ సర్వీస్. అది నా కాంట్రిబ్యూషన్, పదవుల కోసం వీటి కోసం అని కాదు. పదవి వస్తే వచ్చింది, లేదంటే లేదు. పదవి కోసం ఇప్పుడు అల్లు చార్జ్గా. అందుకని నాకు సినిమా నా బ్రెడ్ అండ్ బటర్. డబ్బులకి నాకు సినిమా కావాలి, కానీ టైం ఇవ్వలేదు, అది ఒక సమస్య ఉంది. సో నాకు మధ్యలో ఎప్పుడన్నా అందరికీ ఏ ఉద్యోగం కనీసం వారానికి 4 సెలవు దినాలు ఉంటాయి కదా, అలా 4 సెలవు దినాలను లేదంటే పని లేని సమయంలో చేద్దాం, మార్నింగ్ మెయిన్ వర్క్ కాకపోయింది, అలా అన్ని మాట్లాడుకుంటూ అలా ప్లాన్ చేసుకుంటూ చూద్దాం జీవితం. సో నాకు ఏమనిపించిందంటే, మొన్న సినిమా చూసినప్పుడు నేను ఎప్పుడు అంత ఎంతూసియాస్టిక్గా మాట్లాడుకున్నాను. దీని ఈ ఓజీ యూనివర్స్ పదాలు ఇవన్నీ నేను చిన్నప్పుడు మన ఈ డీసీ కమిషన్ వెళ్ళినప్పుడు చదివాడు. నెల్లూరు మన చెన్నై సవేరా దీంట్లో కూర్చున్నప్పుడు, మేబీ యూ మస్ట్ బి నోయింగ్ అబౌట్ కామిక్స్ కోసం సవేరా దీంట్లోకి వెళ్ళి చిన్న బుక్ షాప్ అవుతుంది, ఆ బుక్ షాప్లో కామిక్స్. సో దాంట్లో ఆ పదవి నా యూనివర్స్ చిన్నప్పుడు. సో అలాంటిది మనకి ఒక క్యారెక్టర్ తాలూకు యూనివర్స్ని క్రియేట్ చేసి, ఒక స్టోరీ దాని క్యారెక్టర్స్ తాలూకు యూనివర్స్ని క్రియేట్ చేసి, అది నాకు గుర్తొచ్చింది. సుజిత్ కామిక్ బుక్ స్టార్ట్ చేసి దాంతో క్యారెక్టర్స్ని పెట్టి, ఓజీ మన పుట్టముందు ఇలా ఉంటుంది కదా, ఈ తర్వాత సీక్వెల్ ఇలా ఉంటుంది, ఇవన్నీ చాలా చెప్తాను ఉంటుంది. జస్ట్ ర్యాండమ్గా చెప్పాడు ఐడియాస్, బట్ ఐ కెన్ అండర్స్టాండ్. సో నాకు అవన్నీ మెయిన్ ఆ రోజు నాకు ఇన్స్పిరేషన్ ఏమనిపించిందంటే, వన్ ఈస్ ద వే హీ హాజ్ డెలివర్డ్ ద ఫిల్మ్. ఎంత డిఫికల్ట్ సినిమా నాకు తెలుసు. యాజ్ అ టెక్నీషియన్గా నేను చెప్పగలను, నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్. నేను ఎందుకంటే నేను రైట్ ఫ్రమ్ లిరిక్స్ దగ్గర నుంచి, అంటే మనం ఏం నేర్పిస్తారంటే సుజిత్ దీంట్లో ఇంతమంది ఎక్సెల్ అవుతున్నారు, ఇంతమందికి పేర్లు వచ్చినాయి, ఇంతమందికి వచ్చినంటే ఒక్కడి భావంతో ఉంటుంది థాట్. సుజిత్ మైండ్లో పుట్టిన ఈ కథ ఎంతమంది తాలూకు సమర్థతను తీసుకొచ్చింది. ఇప్పుడు తమ టీంలో ఎవరో రామరావు గారి అబ్బాయి బయటికి రావాలి, ఇతను మూలక ఎమ్మెల్యే అంటే ర్యాప్ సింగర్ బయటికి రావాలంటే దాని మూలక ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ వైట్ పేపర్ మీద తీసుకుని పెన్ను పేపర్తో రాసే ఒక రైటర్ చేతిలో ఉంటుంది, దాన్ని బిజినెస్ చేయగలిగే డైరెక్టర్ చేతిలో ఉంటుంది. సింగిల్ హ్యాండెడ్ కూర్చొని రాసినప్పుడు తమన్ గారికి ఈరోజు బలమైన ఇవ్వాలి అంటే బలమైన ఆలోచన లేకపోతే బలమైన మ్యూజిక్ ఇవ్వలేదు. ఇన్స్పైర్ చేశాడు త్రూకి మన సుజిత్ రైటింగ్. ఇవన్నీ విన్నాక ఆ కథను చూసిన తర్వాత టెక్నీషియన్ నేను మోర్ దెన్ యాజ్ అన్ యాక్టర్, నేను నాకు సపోర్ట్ పడుతున్నాయా లేదా, ఇది ఇన్ని 100 కోట్లు కలెక్ట్ చేస్తుందా, నేను ఇవన్నీ ఆలోచించాను. బట్ వాట్ ఎ బ్రిలియంట్ పీస్ ఆఫ్ మేకింగ్ అనిపించింది. I want to associate with Sujit అనిపించింది. కాకపోతే నేను ఒక కోరిక తీర్చలేకపోయాను. తెగ తప్పని పడ్డాడు సార్, ఒక 3 days జపాన్కి రండి సార్, 3 days జపాన్కి రండి సార్ అంటే
ఎక్కడ తిరగలేమో ఇప్పుడు కూర్చోబెట్టి చెప్పాను ప్లీజ్ ప్లీజ్ అంటే నేను చేయలేదు. ఆ గిల్డ్ ఉండిపోయాను. తనే లేదు చెప్పాలి కదా చెప్పాడు కదా. ఏదో లాస్ట్ నేను కూర్చోబెట్టి ఇంకప్పుడు నాకు ఇంటికి కొన్ని షార్ట్స్ చేసాం ఫైనల్ ఇక్కడ. అందుకని సుజిత్కి నేను మొన్న థియేటర్లో చూస్తున్నప్పుడు నేను మాట లెట్ us work on a prequel and a sequel. కాబట్టి చాలా షరతులకు లోబడి ఉంటుంది అసలు కండిషన్స్ అవుతుంది. అండ్ ఎందుకంటే నెక్స్ట్ నేను నిజంగా విసిగిపోయాను ఫోన్ మీద. బాధ్యత రాహిత్యం. థియేటర్స్లో జనాలు వచ్చినప్పుడు ఎలా వస్తారు థియేటర్కి, మనం ఏమి ఇవ్వాలి, ల్యాక్ ఆఫ్ టీమ్ వర్క్, ల్యాక్ ఆఫ్ టీమ్ స్పిరిట్ నిజంగా విసిగిపోతుంది. నిస్సహాయత ఎలా ఉంటుందో తెలుసు. ఓడిపోతే నిస్సహాయత ఎలా ఉంటుంది, సినిమా అపజయం నిస్సహాయత ఎలా ఉంటుందో తెలుసు. సినిమా రిలీజ్ అయిన రోజు అస్సలు బాగాలేదు నాకు. ఫీవర్ అంటే సుజిత్ వస్తాడంటే సుజిత్ని దగ్గర తీసుకున్నాను, సక్సెస్ వచ్చింది. కానీ సినిమా బాగున్నప్పుడు అందరూ ఉంటారు, కానీ బాగలేనప్పుడే ఎవరు నిలబడతారో వాళ్ళే మేము. సో నాకు ఏమనిపించింది, సుజిత్ లాంటి వాడికి మనం నిలబడాలి. దీంట్లో డబ్బులు వస్తాయా రావా అంటే కానీ ఒక డ్రీమ్, ఒక కళలు కనాలి కదా. కళలు కను నీ కళల్ని తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కళలు కను. అలా కళలు కనివాడు ఎక్కడో అనంతపురంలో పుట్టి చిన్న మన జీవితం నుంచి పైకి వచ్చి ఎక్కడో ఎవరో ఒక హీరోని చూసి అతను తమ్ముడు పోస్టర్ చూసి అవ్వాలి, సినిమా అవ్వాలి, ఇతను విచిత్రంగా ఎప్పుడు సినిమా చేయాలనుకున్నాను. అలా అది ఇందాక తను చెప్పినట్టుగా నేచర్ కలిపినది. అంటే చాలా మంది అభిమానులు మీ ఘోష, మీ బాధ, మీ కోపం, మీ తీవ్రత అందరూ కలిపి ఒక రూపం తీసుకునేది సుజిత్ తమను రూపం తీసుకునే వినిపించారు. ఇద్దరు అందరికీ చేయాలనుకుంటున్నాను. నేను తమన్ చేసిన ప్రతి సినిమా మ్యూజిక్ నేను ఎంజాయ్ చేస్తాను. జస్ట్ నా సినిమా ఎవరు ఏ హీరోతో చేసిన నేను ఎంజాయ్ చేస్తాను. మన ఈ మధ్యన కాంతార సినిమాకి ఏదో మనం బ్యాన్ ఇది అంటే మీరు చెప్పండి, స్టేజ్ మీద మేము కానీ ఇక్కడ మీరు కానీ మీరు ఆల్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడతాం, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ చూస్తాం, డిఫరెంట్ క్లాస్ చూస్తాం. బట్ ఆర్ట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ యునైట్స్ us. ఇది మనం కలుపుతుంది ఆర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్పాను, మీ అండ్ ప్రకాష్ రాజ్ గారికి ఇట్లా మేబీ హీ డిఫర్స్ విత్ మీ. నాకు యాక్చువల్గా అది ఏముంది వాళ్ళు ఎవరి మీద నా ఒపీనియన్స్ నా అనుకుంటా. బట్ ఇమాజిన్ సినిమా యునైట్స్ us. అంటే నాకు ఇష్టం ఉందా లేదా పక్కన పెడితే నాతో విభేదించే వ్యక్తితో కూడా నేను చెయ్యాలి అంటే సినిమా ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్. ఇట్ హ్యాస్ టు యునైట్ us. ఆయన ఇష్టం లేకపోయినా కానీ నా పొలిటికల్ అభిప్రాయానికి సినిమా పరంగా వచ్చినప్పటికీ అతను సినిమా అతను తగ్గించేస్తాను. అలాంటిది గొప్పది సినిమా. ఇట్స్ హీలింగ్ ఆర్ట్. అలాంటి సినిమా మాకు మైండ్ సెట్లో ఉన్న మాకు ఇలాంటి అద్భుతమైన సక్సెస్ ఏం చేస్తుంది, ఇట్ రియేటివేట్స్, ఇట్ స్ట్రెంథన్స్ అవర్ థాట్. Art is to unite, not to divide. Art is to give entertainment. Art is to give you some kind of empowerment. ఇది ఎలా ఉంటుందంటే నాకు హాలీవుడ్లో మనం చేయగలము. సినిమాలో పాటలు అన్ని పాటలు కూర్చోబెట్టి మంచిదే పాటలు ఉంటాం, కానీ ప్రతిసారి పాటే ఉండాలా, ఈ విధంగానే మ్యూజిక్ ఉండాలి, ఇంకో మ్యూజిక్ ఉండకూడదు అంటే తమన్ హ్యాస్ ప్రూవ్డ్ ఇట్. వాట్ ఎ బ్రిలియంట్ పీస్ ఆఫ్ మ్యూజిక్. నాకు ఎందుకు నచ్చిందంటే చెప్పలేని మ్యూజిక్. నాకు తెలుసు ఇది నేను తమ్ముడు షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు ట్రైనింగ్ సాంగ్ కావాలంటే నేను ట్రైనింగ్ సాంగ్ పరిగెట్టు విగురు అలా చెప్పి లిరిక్స్ రాస్తే ఎబ్బెట్టుగా ఉంటారు, ఎలా చేయాలి అని. సో ఏదో రమ్మగా మన రమ్మ చదువుతూ మాట్లాడుతూ ఉంటే ఇట్స్ లైక్ క్రియేటివ్ చేస్తున్నప్పుడు నాకు ఇలా కావాలి మాట్లాడితే నేను స్టార్ట్ డూయింగ్ సమ్ మ్యూజిక్. తను ఏదో ఇంగ్లీష్లో మాట్లాడుతా తెలుగులో మార్చుకోలేదు, తెలుగులో పెట్టేసాను. సో అట్లాగే మన అంటే ఒక తర్వాత తమ్మనే చేసింది మనుషుల టైంలో ఈ ర్యాప్ పాటలు పెట్టడం, లేదంటే తమ్ముళ్ళు బ్లూస్
ఎఫెక్ట్ తోటి మన ఉత్తరాంధ్ర యాస్తో ఉండే మాండలికల పాటలు ఈ రెండింటిని కలపడం ఇలాంటివన్నీ నాకు చేసి నాకు అలా కొత్తగా ఉంది. నాకు ఎక్సైట్మెంట్ ఉంది. మళ్ళీ ఒక 2 decades తర్వాత మళ్ళీ నాకు అంత ఎక్సైట్మెంట్ వచ్చింది మ్యూజిక్ అంటే. ఎంత అమ్మగా అనిపిస్తుందంటే అంటే ఇది కదా క్రౌడ్. ఎప్పటికప్పుడు మనం కొత్తదనాన్ని నిర్వచించకపోతే పాత మోసలో కూలిపోతాం. కొత్తదనం ఇవ్వలేము. ఒకసారి ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అవ్వచ్చు మనం. నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్. జానీ హస్ ఫెయిల్డ్. టుడే ఐ కెన్ సే జానీ ఇస్ డామ్ సక్సెస్ఫుల్. అంటే నేను ఎప్పుడు ఫెయిల్యూర్కి దిల్రాజు గారు చెప్పిన ఎప్పుడు ఫెయిల్యూర్ భయపడలేదు. నేను అసలు ఎడిసన్ చెప్పేది ఉంటుంది కదా, నేను 10 సార్లు ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయితే ఐ లెర్న్ హౌ నాట్ ఇన్వెంట్ బల్బ్ ఫర్ 1001 times. అంటే ఎలా కనిపెట్టకూడదు నాకు అర్థమైంది. ఫెయిల్యూర్ షుడ్ బి టేకెన్ యాజ్ అ పాజిటివ్ కన్స్ట్రక్టివ్ స్టెప్ టు ప్రోగ్రెస్. సో నేను ఎప్పుడు ఫెయిల్యూర్ని ఒక ఎదుగుదలకు మెట్టుగానే చూస్తాను తప్ప అది నేను అవరోధాన్ని ఎప్పుడు చూడను. సో నేను ఎప్పుడో మొదలుపెట్టిన థాట్ అది ఎలా ఉంటుందో నేనేం చెప్పలేదు. నాకు కూర్చోబెట్టి సాంగ్ పెట్టి తమ్ముడు నాకు చెప్పలేదు. నేను చెప్పిన వదిలేవాడిని. నాకు ఈ సినిమా ఫర్ పార్టింగ్ లైన్స్ ఐ కెన్ సే దిస్ టు యు ఆల్, ఈవెన్ టు ద Gen Z ఆర్ 90s నన్ను టీనేజర్స్ నన్ను అభిమానించిన అందరికీ కూడా తమ్ముళ్ళు పాడంట. నేను రమణకి చెప్పి రాయించాను. రమణ వాజ్ బై దెన్ హీ వాజ్ సైబీస్ ఒక ఐటీ కంపెనీ ఉంది. సో I think close to $1 billion company, $500 million company. దానికి CEO కాదు. సో తను సరదాగా విజిట్ చేసుకుంటే తన పరిచయం కూర్చున్నప్పుడు నేను చెప్పాను, ఇఫ్ యూ వాంట్ టు నో హూ ఐ యామ్ యూ జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దాంట్లో ఈ సాంగ్ మీద పెట్టారు కదా, అది ఎందుకు పెట్టిన పాట లైన్స్ అంటే మనల్ని అందరూ అందరినీ కాదు, ఎదుగుతున్న ప్రతి వాడు నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వేం చేయలేవు, నీ వల్ల కాదు చెప్తానే ఉంటావు. ది అండర్మైన్ అవర్ డ్రీమ్స్, ది క్రష్ అవర్ డ్రీమ్, ది అండర్మైన్ అవర్ ఎబిలిటీ. నాకేమైనా హూ ది హ్యావ్ టు అండర్మైన్ మై డ్రీమ్స్, హూ ది హ్యావ్ టు క్రష్ మై డ్రీమ్స్. హూ ది హ్యావ్ ఇఫ్ యూ వాంట్ నో హూ ఐ యామ్, యూ జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ ఐమ్ గోయింగ్ టు బికమ్. నువ్వు అనుకున్నట్టుగా నేను ఉన్నాను, నేను అనుకున్నట్టు నువ్వు. ఇది ఏంటంటే నా కోసం పెట్టాలి. నేను చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాను. చిన్న టౌన్స్లో పెరిగావు. అన్ని ఫ్యాసినేషన్ లేదు. ఒక పెద్ద డాడ్స్ కాదంటే నోరు ఎప్పించుకుని చూసుకోవాలి. ఇక ఎలా అనుకుంటే ఫారెన్ కార్డు అనుకున్నాను చిన్న. అలాగే హాలీవుడ్లో సినిమాలు చేసేది క్లింటెస్ట్ సినిమాలకు వెళ్ళిపోయాను. నోరు తెచ్చుకుని చూసి ఇలా చేస్తారు, వీళ్ళు తుపాకులు తిప్పుతారు అనుకునేవాడు. నువ్వు కళ కంటే జరిగిపోదు. చాలా అందుకనే నేను మీ అందరికీ చెప్పేది పార్టింగ్ లైన్స్, డోంట్ కిల్ యువర్ డ్రీమ్స్. నో మ్యాటర్ హూ యు ఆర్, నో మ్యాటర్ వాట్ యు ఆర్. డబ్బులు ఉన్నాయా లేదా, కళలు కంటే కాపాడు. ఎవరు మీ కళలు తొక్కే హక్కు ఎవరికి లేదు. ఎవరు కూడా మీ ఎబిలిటీని డిసైడ్ చేయనివ్వకండి. మీ ఎబిలిటీ మీరు ఎంత కష్టపడి పిండి కొద్ది ఉంటుంటాం కదా, ఇట్స్ ఆల్ అబౌట్ యు మ్యాన్. మీరు ఎంత శ్రమ పడతారో, ఎంత టీం వర్క్ చేస్తారో, సక్సెస్ వెంటనే రాకపోవచ్చు కానీ వన్ డే ఇట్ విల్ చేజ్ యూ. Success is nothing but a byproduct of your hard work, byproduct of your perseverance. It's a byproduct of your resilience. ఇవన్నీ చూపించారు సుజిత్ కానీ తమన్ కానీ ఎంటైర్ టీమ్. kudos to all. What a brilliant job. One healing ఏంటంటే మనం కూర్చోబెట్టి ఇమాజిన్ దిస్ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్ ఏం జరుగుతుందంటే, ఇలాంటి సినిమాలకి వెళ్ళి మనం ఏం చేస్తాం, గుర్తి తరుస్తాం, చప్పట్లు కొడతాం, ఫ్రెండ్స్ పంచుకుంటాం. ఇట్స్ లైక్ ఎ రాక్ షో. ఇట్స్ నాట్ జస్ట్ ఇట్స్ రాక్ షో. చప్పట్లు కొట్టుకుంటాం, కింద పడతాం, మీద పడతాం, నవ్వుతాం. హీరో కొడితే మనం ఆనందిస్తాం, హీరో పట్టుకొని చనిపోతామని ఏడుస్తాం, మన హీరో తన కుటుంబం ఏడుస్తాం. ఈ హై ఇందాక తమ్ముంది మీరు ఎవరో మీరు స్టెరాయిడ్స్ చేశారంటే, మ్యూజిక్ ఇస్ ద హైయెస్ట్ స్టెరాయిడ్, క్రియేషన్ హైయెస్ట్ స్టెరాయిడ్. ఈ క్రియేటివ్ మైండ్ సెట్ ఉన్నవాడికి, ఆర్ట్ ఫార్మ్స్ ఉన్న మ్యాడ్నెస్ ఉన్నవాడికి
ఏ స్టెరాయిడ్ ఏ గాంజా ఏది అవసరం యూ ఫీల్ ఇట్ హియర్. మీరు ఇంటాక్సికెన్స్ వల్ల మనం ఏదో అవుతుంది అనుకుంటే ఏమి చేయాలి. ఇఫ్ యూ రియలీ గెట్ ఇన్ టు ద వర్క్, ఈ టీం అది ప్రూవ్ చేస్తుంది. నా దగ్గర తమిళ కానీ సుజీత్ గారు చూస్తున్నాను. వాట్ ఏ బ్రిలియంట్ హార్డ్ వర్క్ ఆల్ ఆఫ్ ఇట్ done, and I wish you very best. And one more time to all of you. సుజీత్ నాకు తెలుసు సుజీత్ మైండ్ సెట్ ఎలా ఉండదు. వెనక్కి వెళ్ళి తోకు నా చిన్న పల్లె నేను వెనక్కి వెళ్ళిపోయాను. అలా ఉండే నా ముందుకు వచ్చేది తప్పించుకున్నాను, ఎవరు కనిపించుకున్నాను. అలా షూటింగ్ అయితే ఇప్పటికి కూడా చూసారు కదా, ఆడియో ఫంక్షన్ రావాలంటే నిన్న చూశారు. 4-5 అపరిచితులు నా మీద మీ మీద వస్తామని చూసి అంటే నిన్న చిరంజీవి గారి ముందు ఇలా పెట్టి ఇలా కూర్చున్నాను, వైట్ షర్ట్ వేసుకొని ఈ చోట అపరిచితులు ఎలా దాని చెప్పి మనకి కత్తి పెట్టి ముందు చూపిస్తున్నాను. ఆ టీం ఎవరు పెట్టాడు అంటే మనం ప్రతి ఒక్కరు ఒక లోపల అంటే మనకంటే పెద్దవాళ్ళు చూడగానే ఏమనిపిస్తుంది, ఇలా పెట్టి కాళ్ళు ఎగలేదు ఆటోమేటిక్ ఓడిపోవడం. అందుకని నాకు ఈ మైండ్లో కూడా నాకు తెలుసు సుజీత్ లాంటి వాళ్ళు తమిళనాడు వీళ్ళకి దే డోంట్ వాంట్ ఎగ్జిబిట్, దే వాంట్ యూ టు ఎంజాయ్, దే వాంట్ యూ టు ఎంజాయ్ దట్ క్రియేషన్. సో వీ హ్యావ్ ఎంజాయ్డ్ అబౌట్ సుజిత్ అండ్ తమన్ అండ్ రవీంద్రన్ జీ, మన రవికి చంద్రన్ గారు. You have done a fabulous job. What a fabulous job you have done. He's a silhouette poet. So మీలాంటి వాళ్ళకి పద్మశ్రీ రావాలి సార్. అలాగే ముఖ్యంగా జస్ట్ పార్టికల్స్ మా అభిమానులందరికీ నేను సినిమా అంటే నేనేమనుకున్నానంటే నేను ఎప్పుడు సినిమాలో ఒక హోల్సమ్ సినిమా చేయాలని ప్రయత్నం చేస్తాను. ఒకసారి కెమెరామెన్కి నాకు గొడవ అయ్యేది, ఖుషి కొన్ని డ్రెస్సులు ఇట్లా వేసుకోకూడదు ఇలా అంటే నేనేంటంటే ఆ సినిమాకి అందరూ చిన్నపిల్లలు వస్తారు, ఫ్యామిలీస్ వస్తారు ఇలా ఉంటారు. నేను వైలెన్స్ ఎక్కువ పెద్ద సజెస్టివ్గా చెప్తాను వైలెన్స్, కానీ 2 decades తర్వాత ఈ వైలెన్స్ చాలా మామూలుగా చిన్నపిల్లలు ఎంజాయ్ చేసే వైలెన్స్ ఏంటంటే ఇంత అలవాటు అయిపోయింది వైలెన్స్. సో నాకు ఈ సినిమాకి సంబంధించి ఈ ఫ్యూచర్ గోల్కి, ఫ్యూచర్ ప్రీక్వెల్ కానీ సీక్వెల్ కానీ దీన్ని కూర్చున్నాం. మీ సుజిత్ అండ్ తమన్ ముందు మేము ముగ్గురు కూర్చొని, ఎందుకంటే ఇది ప్యూర్లీ తమన్స్ క్రియేషన్, సారీ సుజిత్ క్రియేషన్. తమన్ దాన్ని మ్యూజిక్లోకి తీసుకొచ్చాం. సో ఇవన్నీ కూర్చోబెట్టి భవిష్యత్తులో ఎలా చేయాలి, దీన్ని ఏ విధంగా చేయాలి, నాకున్న తక్కువ టైంని ఎక్కువగా ఎలా చేయగలగాలి, ఇవన్నీ చూసుకొని అభిమానులందరికీ కూడా మీరు ఇలాంటి సినిమా కోరుకున్న నన్ను ఇలా చూడాలని మీలో కొంతమంది వచ్చి సినిమా చేశారు. సుజీత్ అందరి కోసం ఐ విల్ పార్ట్ ఆఫ్ దిస్ మ్యూజిక్. మొన్న నా కొడుకు అడుగుతున్నాడు లైక్ దీనా, లైక్ హరీష్ ఉత్తమన్ క్యారెక్టర్ ఎలా బతుకుతాడు, అది సుజిత్ వదిలేసి బతికిచ్చేసాను. లైక్ హిస్ పెర్ఫార్మెన్స్ అని ఎందుకు చెప్పేసాను. లేదా సుజిత్ లేదు ఆటలు తెగిపోయారు, లేదు దానికి కట్టుకడతలేదు. క్రియేషన్ ఇస్ సో బ్యూటిఫుల్. లేదు అంటే దాన్ని ముందు కథ తీస్తాడు అతను ఆ క్యారెక్టర్ లేదు అనుకుంటే. సో ఇట్స్ ఆల్ పాసిబుల్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ క్రియేషన్. సో నా అభిమానులందరికీ నా అభిమానులు చెప్పి నాకు చాలా చిన్నగా ఉంటుంది. ఎందుకంటే సినిమా ఇస్ ఫర్ ఆల్, నాట్ జస్ట్ కన్ఫైన్డ్ టు వన్ హీరో. నేను అందరి హీరోలు సినిమాలు చూస్తాను. ఐ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ హీరోస్ హార్డ్ వర్క్. మన కాంతాలకు కూడా టికెట్స్ చూడకూడదంటే అని మన కలిపేది మన ఆర్ట్ ఫామ్ దయచేసి చేయకండి.
ఏదో కొంతమంది మీరు ఎప్పుడు నేనేం చూస్తానంటే 10 మంది చేసిన తప్పుకి 1 కోటి మందికి ఎలా అప్లై చేస్తాం. సో art should unite us, art should spread, art should not divide us, art should not split us. This is the beauty of it. అందుకని ఇది ఇక్కడికి సంబంధించిన కంట్రీస్, స్టేట్స్కి, డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళి ఈ సినిమా ఇంత ఘనంగా చేసుకున్నందుకు, అంటే నేను నా కనీలు వచ్చి నిజంగా థియేటర్లో ఏడుస్తూ ఉంటే పాపం నేను మీకు ఎంత మీ ఆకలి తీర్చలేకపోయిన బాధ లేదు నాకు ఎప్పుడు. కానీ మీరు ఇది కాదు కోరుకుంటే నేను ఇవ్వలేకపోయినా నాకు ఎప్పుడు బాధ ఉండేది. బట్ నేను సినిమా కంటే పెద్ద చేస్తాను బాగుంటుంది. స్టఫ్ చేస్తాను. సినిమాలో విలన్స్ గొడవ పట్టేయటం అన్నీ ఈజీ, మంచి టాలెంట్. రియల్ లైఫ్ తలగిరి కూర్చుకోవడం, సెకండ్ హాఫ్ విలన్ తలగిరిపోయారు. బట్ ఐ వాస్ విల్లింగ్ టు టేక్ దిస్ ఎక్స్ట్రా రిస్క్. ఇట్స్ ఓన్లీ లవ్ ఫర్ మై నేషన్. అలాంటి నేను ఉండిపోయి నేను సినిమాని ఎక్కడో మైండ్లో వెనకాల పెట్టాను, బ్యాక్ బర్నర్లో పెట్టాను. చూద్దాం ఉంటే ఉంటుంది, మన చేతిలో లేదని. అలాంటి సినిమాని మళ్ళీ పాలిటిక్స్ని ఇలా కొడితే మేము ఇలా కొడతామని చెప్పి నాకు చూపించారు లేదు తమన్ గారు. అందుకని దాని అభిమానులు ఇంత రిసీవ్ చేసుకున్నందుకు ఈ ప్రేమంతా నాకంటే కూడా వాళ్ళిద్దరికి చూపించాను, ఎంటైర్ టీంకి చూపించాను అభిమానులు కదా. అండ్ అందరి హీరోల అభిమానులు కూడా నేనేం కోరుకున్నానంటే నిర్మీడియా మనస్ఫూర్తి చెప్తాను, ఆల్వేస్ ఐ లవ్ హూమ్ యూ అడోర్. మీరు ఏ హీరో కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కానీ, అల్లు అర్జున్ దగ్గర నుంచి కానీ, ప్రభాస్ గారి దగ్గర నుంచి కానీ, చిరంజీవి గారు కానీ, ఎవరైనా సార్, రామ్ చరణ్ గారు కానీ, నాని గారు కావచ్చు, ఎనీ హీరో, ఎనీ లాంగ్వేజ్ హీరో, మనస్ఫూర్తిగా ఐ ఎంజాయ్ దర్ వర్క్, ఐ అప్రిషియేట్ దర్ వర్క్. ఎందుకంటే నేను నాకు నా ఆర్ట్ ఫామ్, నేను ఆర్ట్ని ప్రేమించాను. మనసు ఇంకొక హీరోని ద్వేషిస్తున్నాడంటే ఇక్కడ మనసు సరిగ్గా లేదు నాకు. అందుకని నాకు అలాంటి ఇప్పుడు థాట్స్. అందుకని అందరి హీరోల అభిమానులకి మై అడ్వైస్ ఇస్, ఇంక్లూడింగ్ నా అభిమానులు, స్టార్ట్ డూయింగ్ దిస్ ఫ్యాన్ వార్స్. ఎంత కష్టపడి పని చేస్తామో మీకు ఏం తెలుసు. ఎన్ని రాత్రులు పిల్లలు ఎన్ని తిట్లు తింటారో ఎవరికి తెలుసు. పిల్లలు కూడా చూడరు ఎంతమంది సుజిత్ ఈ కుడ్ నాట్ సీ హిస్ వైఫ్ అండ్ కిడ్ ఫర్ ఆల్మోస్ట్ 1.5 months. ఇంటికి కూడా వెళ్ళాం. కొంతమంది అవసరం కోసం చేస్తాం. ఈ ఫ్యాన్ వార్స్లో దయచేసి సినిమా చూడలేదు. షార్ట్ లైఫ్ అయిపోయింది సినిమాకి. 6 రోజులు, ఇదివరకు 100 రోజులు 150 రోజులు ఫంక్షన్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు 6 రోజులకి అయిపోయింది. దయచేసి ఫ్యాన్ వార్స్ దయచేసి ఆపేసాను. లెట్ us appreciate each other. అంతేగాని ఇలా చూడకూడదు, అలా ఉండకూడదు, మీరు తిట్టుకుంటా ఉంటే సొసైటీలో అగ్లీనెస్ పెరిగిపోతూ ఉంది. ఇట్ ఈస్ ఎవరికి మంచిది కాదు. నా రిక్వెస్ట్ మీరు ఎంత మారుతారో లేదని మీ విజ్ఞత వదిలేస్తాను. కానీ ఎప్పుడు నేను నా పరిధిలో నేను చేయగలిగి నేను చేస్తాను. అందరి హీరోల అభిమానులు నేను గౌరవిస్తాను. అందరి హీరోల అభిమానులు ప్రేక్షకులు చాలా గౌరవిస్తాను. మంచి సినిమాను ఆనందిద్దాం. రవికేశన్
without you something. Would you create it like this? Reading glasses. Settle down, guys. Harish, settle down. Who's in sit? ఓజీ విజయం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, స్నేహితులకి, సోదరులందరికీ ఓజీ యూనిట్ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుతున్నాను. మా అందరికీ ఇది చాలా చక్కటి అనుభూతి. చాలా అరుదుగా సినిమా హిట్ అవుతాయి, గ్రేట్ కలెక్షన్స్ ఉంటాయి, కానీ ఒక సెలబ్రేషన్ లాగా ఒక సినిమా రిలీజ్ అయితే జరగడం చాలా తక్కువసార్లు జరుగుతుంది. అలాంటి అరుదైన అవకాశం మాకు లభించినందుకు మనస్ఫూర్తిగా ప్రేక్షకులందరికీ, అభిమానులందరికీ, కొన్ని దశాబ్దాలుగా మీరు ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలాంటి సినిమాని సుజిత్ గారి ద్వారా రావటం, తమన్ దానికి జీవం పెట్టడం వారందరికీ, అలాగే రవికి చంద్రన్ గారి అద్భుతమైన ఫోటోగ్రఫీ, ఇమ్రాన్ హాష్మి గారు, ప్రియాంక మోహన్ జీ, శ్రీయారెడ్డి గారు, అర్జున్ దాసు, ప్రకాష్ రాజు గారు, సౌరవ్ లోకేష్, తేజ్ సప్రూజీ, రాహుల్ రవీంద్రన్ జీ, వెంకట్ గారు, సుదీప్ నాయర్, హరీష్, అభిమన్యు సింగ్ గారు అండ్ ఉపేంద్ర, ఇంకా నటులందరికీ కూడా ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే యాక్షన్ మాస్టర్స్లో విజయ్ గారికి, పి రాయన్స్ గారికి, దిలీప్ సుబ్రహ్మణ్యం గారికి, కెవిన్ కుమార్ గారికి, కీచా కంపాక్ది, థాయ్ ఫైట్ మాస్టర్ చూజీ గారికి, సుప్రీం సుందర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ సినిమాలో ముఖ్య టెక్నీషియన్స్ అయిన సుజిత్ గారికి, తమన్ గారికి, నవీన్ నూలి గారికి, రవికి చంద్రన్ గారికి, ఎస్ ప్రకాష్ గారికి, రాఘవ్ గారికి, విఎఫ్ఎక్స్ ఉదయ్ గారికి, చీఫ్ ఎడి అశ్విన్ అని క్రియేటివ్ డైరెక్టర్, దర్శన్ నీల్, ప్రదీప్ అండ్ అవినాష్, అందరికి ప్రత్యేకించి తమన్ గారి టీంకి, ఎడిటింగ్ టీంకి, డైరెక్షన్ టీంకి మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతాను. Is it okay if I speak a few words? అంటే మీ అందరి గురించి పొలిటికల్ స్పీచెస్ మాట్లాడి తప్పులు చెప్పలేదు. ముందు థ్యాంక్స్ చెప్పిన తప్పు నేనే మాట్లాడాను. సో నాకు ఎప్పుడు ఎపిక్ పాలిటిక్స్లో ఉండొచ్చు, స్టోరీ టెలింగ్ ఇస్ ఎ గ్రేట్ ఆర్ట్. ఒక కథను చెప్పడం, అది ప్రేక్షకుల దగ్గరికి అది రంజింపజేయడం ఇట్స్ ఎ గ్రేట్ ఆర్ట్. చాలా అరుదైన కళ. అందరికీ ప్రయత్నిస్తాం, కానీ ఒక రచయిత కూర్చొని పేపర్లో పెన్నుతో రాసేయగలరు తన ఐడియాని. కానీ సినిమాలో ఒక రచయిత రాసింది చాలా మంది క్రాఫ్ట్స్ కలిస్తే తప్పదు. ఈరోజు అందరూ కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్కి అభిమానులు వినటానికి ఇట్ ఈస్ నాట్ జస్ట్ పవన్ కళ్యాణ్, ఇట్స్ నాట్ అబౌట్ మీ, నా గురించి కాదు. చాలా మంది సమిష్టిగా కృషి చేస్తే తప్ప ఇలాంటి అరుదైన విజయం, అలాంటి అరుదైన విజయం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి రైట్ ఫ్రమ్ లైట్మెన్, రైట్ ఫ్రమ్ ఆర్ట్ అసిస్టెంట్, రైట్ ఫ్రమ్ ప్రొడక్షన్ మనకి సప్లై చేసే వాళ్ళందరికీ, అంటే దీనికి ఎన్ని 24 క్రాఫ్ట్స్. ప్రతి సినిమాకి ఇంతే కష్టపడి పని చేస్తాం. ఒకసారి రిజల్ట్స్ వస్తాయి, ఒకసారి రిజల్ట్స్ రావు. నాకు సంబంధించినంతవరకు
నేను ఇప్పుడు యాక్సిడెంటల్ యాక్టర్నే చెప్తాను. నాకు ఇప్పుడు సుజిత్ నేను ఎంత అర్థం చేసుకున్నాను, సుజిత్ని నాలో సుజిత్లో నేను కనిపిస్తున్నా. సుజిత్ నాకు ఇప్పుడు దాకా అది ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ, నాకు ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ. సుజిత్ కథ నాకు ఇప్పుడు దాకా చెప్పలేదు, మీకు సీక్రెట్ చెప్పలేదు, ఇప్పుడు దాకా నేను చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు కదా. ఈ ప్రాజెక్ట్ నా దగ్గరికి ఎలా వచ్చిందంటే, మేము మాట్లాడుకున్నాం జస్ట్ అబౌట్ అప్కమింగ్ డైరెక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ మాట్లాడుకుంటే సుజిత్ గారి ప్రస్తుతం వచ్చాను. ఈజ్ ద కేపబిలిటీ, గ్రేట్ కేపబిలిటీ ఆయన చెప్పారు. He being a director, he being a great writer. అది చాలా వండర్ అనిపించింది. సో అట్లాగా ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి ఏదో చేయడానికి లేదు ఒక మాటతో వచ్చి తను స్టార్ట్ చేశాను. ఒక ఎలా చెప్తానంటే కదా, తను సార్ నాకు ఇంకొక ఐడియా వచ్చింది. ఏంటంటే అదే సార్, అది ఇలాంటి ఫస్ట్ అది ఏంటిదని నేను చూస్తాను. అంటే ఒకడు ఉంటాడనమాట, కళ్ళు లైట్లు తగ్గుతున్నాయి, నా కళ్ళు డిమ్ అవుతున్నాయి, అవుతాయి తగ్గుతున్నాయి, నాకు చూపు మందగించడం భయం వేసింది. ఒక అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక బ్యాక్ స్టోరీ సార్, నాకు 5 నిమిషాల్లో నాకు నాకేంటి విజువల్ ఫ్లో చూపించాడు, విజువల్ బుక్ చూపించాడు. ఇట్లా ఉండొచ్చు సార్, పాజిటివ్లీ ఇది థాట్. అందులో ఎన్నో సమైకత్వం ఉంది, ఒక జపనీస్ డ్రెస్ ఉంది, ఒక గ్యాంగ్స్టర్లు పట్టుకున్న తుపాకులు ఉన్నాయి, ఇప్పుడు దాంట్లో డైలాగ్స్ కూడా లేవు, ఓన్లీ విజువల్ ఉంది అని చూశాను. సరే నాకు అర్థమవుతుంది. నేను ఒక 5 days తర్వాత వస్తుంది సార్, ఒక ఐడియా పట్టుకొచ్చాను. కానీ 5 days తర్వాత పట్టుకొచ్చి కంప్లీట్ ఐడియా చెప్పాను, చెప్పలేదు. అదే కొంచెం ఎక్స్టెన్షన్ చేశాను. నాకు అంటే ఆ థాట్ చూసి నేను ఆ రోజు కుక్కల ఫ్లో పెడితే నా కొడుకు వకీల ఆ బుక్ చూసి క్వైట్ ఇంట్రెస్టింగ్, చాలా ఫ్యాసినేటింగ్ ఫీల్ అవుతుంది. తెగ చూస్తున్నాడు, ఇది చాలా బాగుంది, దేనిలో ఇంట్రెస్టింగ్ ఉన్నది, కాన్సన్ట్రేట్ అప్పుడే రాసి రోజు కాలేజ్ రోజు అని నాకు అర్థం కాదు. సో నాకు ఇది హీఈస్ ద డైరెక్టర్ ఫర్ జెన్ జీ, సుజిత్. అంటే టఫ్ ఫిల్మింగ్, అంటే ఒకళ్ళకి మన మనసులో ఉన్న ఐడియాని, అంటే ఒక రచయిత కానీ దర్శకుడు కానీ ఇద్దరు ఒకటే